మహావిష్ణువు శాపం కథ. పూర్వం జలంధరుడు అనే రాక్షసుడు ఉండేవాడు. ఇతను తన భార్య అయిన వృందాదేవి పతివ్రతాధర్మం యొక్క శక్తి కారణంగా ముల్లోకాలను పీడిస్తున్నా ఎవరికీ ఓడిపోయేవాడు కాదు. దేవతలు, మునులు శ్రీమహావిష్ణువు దగ్గర మొరపెట్టుకోగా జలంధరుడిని సంహరించాలంటే వృందాదేవి పాతివ్రత్యం భంగమవ్వాలని శ్రీమహావిష్ణువు గ్రహించాడు. అప్పుడు విష్ణుమూర్తి జలంధరుడి వేషంలో వృందాదేవి దగ్గరకు వెళ్లి ఆమె పాతివ్రత్యాన్ని భంగం చేశాడు. వెంటనే శివుడు కొంచెము సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా, చేసుకున్నారా? థాంక్యూ. అసలైన జలంధరుడిని సంహరించాడు. మోసపోయిన విషయం తెలుసుకున్న వృందాదేవి ఆగ్రహించి నీవు శిలగా మారిపోదువుగాక అని విష్ణుమూర్తిని శపించింది. వృందాదేవి శాపాన్ని మన్నించి విష్ణుమూర్తి శాలిగ్రామ శిలరూపంలో అవతరించాడు. ఆ తరువాత వృందాదేవి తన దేహాన్ని విడిచిపెట్టి తులసి మొక్కగా జన్మించింది. అందుకనే విష్ణువు ప్రతిరూపమైన శాలిగ్రామాన్ని తులసి ఆకులతో పూజిస్తేనే పూజ సంపూర్ణమవుతుందని చెబుతారు.